నమస్తే. మీ ముందుకి ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. ఇప్పుడు హైదరాబాద్లో సురారం అనే ఏరియాలో జాతర జరుగుతుంది కదా, అక్కడికి వచ్చాను. ఈరోజు సండే, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. వీలైనంత వరకు సౌండ్ లేకుండా కవర్ చేస్తుంటాను. ఆ రా సౌండ్ వినంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను మాట్లాడే వినిపిస్తాయో లేదో తెలియదు. సో నేను అసలు సండే జాతరకు వచ్చాము. మామూలుగా ఉండదు ఈరోజు. ప్లేస్ చూస్తున్నా, ఏం చూస్తున్నా చాలా క్రౌడ్ ఉంది సండే కాబట్టి. మీరు కూడా చూడొచ్చు. అసలు ఈ టైంకి ప్రజెంట్ ఇప్పుడు 8 అవుతుంది, ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా నార్మల్గా 6 to 7, 6 to 8 ఇంకా చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు కూడా కొంచెం తక్కువ రష్ ఉంటుందేమో అనుకుని వచ్చాను, కానీ ఇప్పుడు కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు రష్. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సండే మెయిన్ ప్లస్ పాయింట్ సండే అంటే, యాక్చువల్గా నేను కూడా ఎక్కువ రష్ ఉంటే చూడడానికైనా, మూవీ థియేటర్లో అయినా సరే, జాతరలో అయినా సరే, ఎక్కడైనా ఎక్కువ రష్ ఉంటేనే చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకోసమని ఇటు వచ్చాను. తెలుసన్నా బ్రాండెడ్ వాటర్. టాటాలు చెప్తున్నారు చివరి వేడుకోలు అనుకుంటా అందులోకి వెళ్ళడానికి. చివరి వేడుకోలు అయినట్టు చెప్తున్నారు అందరు టాటాలు. సడన్ గా చిన్నపిల్లాడిని అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కుతాను. ఇది మాత్రం బొమ్మ చాలా బాగుంది. అసలు దీన్ని చూస్తే ఖచ్చితంగా ఎక్కాల్సిందే అంటారు. ఈ ఖాళీ సీట్ నా కోసం ఉంది, కానీ నేను ఎక్కుతానంటే అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు.
అసలు ఇదే కరెక్ట్ టైం అసలు మొత్తం సేల్ అవ్వడానికి. అది ఎక్స్పైరీ డేట్ ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు అసలు. మాట్లాడతాడా? మాట్లాడన్నా. వాడు విండండి. అసలు సండే ఈ జాతరకు వచ్చినందుకు మామూలుగా లేదు. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు మొత్తం ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇలాంటి రైడింగ్లు ఎన్నో వెళ్ళాలి. చూడాలి, ఇలా అరుపులు చూస్తేనే సగం పిచ్చి ఎక్కేస్తుంది. మనం ఎక్కాలనిపిస్తుంది కానీ ఎక్కితే తినేదంతా బయటకు ఎక్కేస్తాం అనుకోండి. రచ్చ అసలు. ఈ లైటింగ్ చూస్తే చాలా బాగుంది. కాకపోతే మనం ఓన్లీ చూడడానికే వచ్చాము, ఎక్కడానికి రాలేదు. వీళ్ళు ఎక్కుతుంటే వీళ్ళ అరుపులు చూసి ఆనందించాలి. లోపల ఉండే వాళ్ళు ఎలా ఉంటారో కూడా అర్థం కావడం దేవుడు. ఆపేండ్రు. నాకైతే బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు వీళ్ళ అరుపులు చూస్తుంటే. బ్రహ్మానందం ట్రైన్లో వెళ్తారు కదా, అరే బాబు ఆపేయడారో అని. అలా ఉంది ఒక్కొక్కరు బాధ. సమోసా ఇక్కడ మనం అన్నీ చూడడానికి వస్తాం, కేవలం చూడడం వరకే మాత్రమే. ఏది కూడా ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ బొమ్మలన్నీ ఏది కన్నా 100 రూపాయలు తీసుకోవచ్చు మీరు. గన్నాలు లేవు. యాక్చువల్గా ఈ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే మీకు తెలిసిందే కదా, జ్యువెలరీ దగ్గర ఆడవాళ్ళు గొడవలు ఎక్కువ ఉంటాయి. సరే మనం ఈ ఫుడ్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం. ఫుడ్ అనగానే ఇక్కడ చాక్ పీసులు ఎందుకు పెట్టారు అర్థం కావడం లేదు. అంటే ఇవి కూడా తింటారా? చాక్ పీసుల్లో లేవే ఏంటో మరి. చాలా రకాల స్పైసెస్ అన్నీ ఉన్నాయి, స్పైసీగా ఉండేవన్నీ. మనకు కూడా స్పైసెస్ అంటే ఇష్టం, అయినా సరే తినం. ఇప్పుడు తినం. చాక్ పీస్, శనగలు, ఎర్ర శనగలు, పచ్చ శనగలు. వీళ్ళు పని బాగుంది. तुम्हारा भी ठीक है, तुम्हारा ही है. अच्छा है. ఏ మేరా బి అంటే అది నాది కాదు, కెమెరా ఒకటే నాది. ఏ మేరా బి అనాలి. ఇక్కడ థాట్లు మాత్రం అదిరిపోయాయి. టెంపుల్కి వెళ్ళాలి. కొండల్లోన బొమ్మల్లోన దూక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇది వేరే రూట్లో ఉంది. ఆ రూట్లో వస్తే పోతానేమో, అందుకే ఈ రూట్లోకి షిఫ్ట్ అయ్యాను. మీరు ఇదంతా మన కల్చరు. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నాకు ఇలాంటి జాతరలు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ మన రూట్స్ అన్నట్టు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం, అంటే దేవుడికి మొక్కడానికి. ట్యాటూలు, ఇలాంటి ట్యాటూలు అయితే మాత్రం అస్సలు ట్రై చేయకండి. రోడ్ సైడ్లో ఉండే ట్యాటూలు. ఆ నీడిల్స్ మారుస్తారో లేదో తెలీదు. అది కాక డిజైన్ ముందు మరీ అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఏవో చిన్న చిన్న పేర్లు అయితే ఓకే, కానీ దేవుడు బొమ్మలు లాంటివి వేసుకోవాలనుకుంటే కొద్దిగా స్కిప్ చేయండి. వావ్, ఇక్కడ అందరు కింద చెప్పులు వదిలిపెట్టారు, కానీ వదిలేస్తే మళ్ళీ వస్తాయన్న డౌట్గా ఉంది. ఫుల్ బాగా రష్ ఉన్నారు. ఇప్పుడు దర్శనం అంటే ఇప్పుడు అయ్యే పని కాదేమో అనిపిస్తుంది నాకు. జస్ట్ మనం ఓపెన్ చేసి
చెప్పులు మళ్ళీ వేసుకో. ప్రస్తుతానికి మనము ఇంతటితో సెలవు తీసుకుందాం. ఇంతటితో మన వ్లాగ్ క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ చూసినందుకు. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో.